గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కేసీఆర్ పోరుబాట 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు. మిర్యాలగూడలో మొదలు, సిద్దిపేటలో ముగింపు. జిల్లాలో రాత్రి బస, బహిరంగ సభలకు యోచన. ప్రాథమికంగా రూట్ మ్యాప్ ఖరారు చేసిన బీఆర్ఎస్. 2 రోజుల్లో పూర్తి ప్రచార షెడ్యూల్ ఖరారు. గ్యారంటీల కోసం ఘెరావ్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలు లోక్సభ ఎన్నికలు వచ్చినా ఎందుకు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మహిళలు నిలదీశారు. కల్లంలో కన్నీళ్లు. అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాసులు. కొనుగోలు కేంద్రాల్లో నీటి పాలైన వడ్ల కుప్పలు. సిరిసిల్ల జిల్లాలో తడిసిన 10,000 క్వింటాళ్లు. పలు జిల్లాల్లో నేలవాలిన పంటలు, రాలిన మామిడి. యాదాద్రి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల బీభత్సం. ధర్మవరాలో పిడుగుపాటుతో నలుగురికి గాయాలు. 100 రోజుల్లో రుణమాఫీ అనలే. మాఫీ చేస్తామనే చెప్పినాం, ఎన్ని రోజులు అని చెప్పలేదు. రైతుల బలవన్మరణాలపై నిరాధార ఆరోపణలు. అన్నదాతల ఆత్మహత్యలపై సమాచారం లేదు. రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి సమస్య లేదు. ఎన్నికలకు ముందు నీటిని వృధాగా వదిలేశారు. కుట్రలెన్ని చేసిన 5 ఏళ్లు మాకు డోకా లేదు. గుర్దిబండలుగా యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లు. మీట్ ది ప్రెస్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందన్నది అబద్ధం అంటూ ఆయన పేర్కొన్నారు. 93% మందికి రైతులకు భరోసా డబ్బులు ఇచ్చామని కూడా పేర్కొన్నారు ఆయన. రుణమాఫీ పేరిట దగా. భట్టి వ్యాఖ్యలో 70 లక్షల రైతులను వంచడమే అన్నదాతల పాలిట శాపాలుగా కాంగ్రెస్, బీజేపీ. రైతు హామీల అమలుకు పోస్ట్ కార్డు ఉద్యమం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఎత్తు పెంచుడు, నిండా ముంచుడే. తమిళనాడు కోసం తెలంగాణ పణం. ఇచ్చంపల్లి బ్యారేజ్తో తెలంగాణకు తొలి ప్రమాదం. దిగువన గోదావరి నీళ్లపై రాష్ట్ర హక్కులు గల్లంతో ఎగువన గోదావరి జలాలను ఎత్తిపోసుకోలేం. చుక్కనింటికి కేంద్రం ముందు మోకరిల్లాల్సిందే. ఉన్న భూములు సైతం ఇక ఎల్లకాలం ఎండుడే. బరాజ్ నిర్మాణంలో 23,000 ఎకరాల మునక. టాస్క్ ఫోర్స్ భేటీలో ఇచ్చంపల్లిపై చర్చ. తెలంగాణకు ఇబ్బంది ఉండబోదు అంటూ ఎన్డబ్ల్యూడీఏ వెల్లడించింది. రాష్ట్రాల అభ్యంతరంతో డీపీఆర్ డెడ్లైన్పై వెనుకడుగు. అమ్మబోతే అరిగోసే. వడ్లు అమ్మేందుకు నానా తిప్పలు. కొనుగోలు కేంద్రాల్లో అడ్డమైన కొర్రీలు. 15 రోజులు దాటినా కాని కాంటాలు. దడబుట్టిస్తున్న చెడగొట్టు వానలు. కపట నీతికి మారుపేరు కాంగ్రెస్. అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. నిరుద్యోగులు గుణపాఠం చెప్పాలి అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. 2వ రోజు 57 నామినేషన్లు. అత్యధికంగా సికింద్రాబాద్, నిజామాబాద్లో 6 చొప్పున దాఖలు. రేవంత్ రెడ్డికి ఉత్తరాలతో రైతుల నిరసన. రేవంత్ సర్కార్ తమ సమస్యల్ని పట్టించుకోవడం లేదు అంటూ ఆదిలాబాద్ జిల్లా బోధు మండలం రైతులు పోస్ట్ కార్డు రాశారు ముఖ్యమంత్రికి. కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ. మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఫైర్. నిజామాబాద్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కిషన్ రెడ్డి మాటలు బూటకం, నిధులు అబద్ధం. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి ఫైర్. రాముడిపై ప్రమాణం. వడ్లకు బోనస్ వచ్చే వానాకాలం నుంచే అమలు. ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానం భూ కబ్జాపై మళ్లీ ఫిర్యాదు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిపై భూ కబ్జా కేసు. తొలిదశ పోలింగ్ 62%. గత ఎన్నికలతో పోలిస్తే 7% తగ్గిన ఓటింగ్. నా తిండిపై ఈడీ రాజకీయం చేస్తోంది అంటూ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. గవర్నర్ పాలన పేరుతో బీజేపీ బెదిరింపులు అంటూ డీకే శివకుమార్ పేర్కొన్నారు. తెలంగాణ టుడే. ఫేజ్ 1 sees 63% టర్న్అవుట్. స్పోరడిక్ వైలెన్స్ ఇన్ మణిపూర్. వెస్ట్ బెంగాల్. సిఆర్పీఎఫ్ జవాన్ కిల్డ్ ఇన్ ఛత్తీస్గఢ్. మేడిగడ్డ రిపేర్ వర్క్స్. టీఎస్ రైట్స్ టు ఎన్డీఎస్ఏ.